హలో మై డియర్ మూవీ రివ్యూయర్స్, ఎట్లున్నారు? అయినా మంది మనుషులు మంచిగా ఉంటారు అనుకో. ఈరోజు రెండు టాపిక్ గురించి మాట్లాడతా. ఒకటి మూవీ రివ్యూస్ గురించి అండ్ ఫ్యానిజం గురించి. సో ఫస్ట్ మూవీ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యలో ఏమైతుందంటే మూవీ రివ్యూస్ అనేది బాగా చిల్లర అయిపోయింది. అంటే అందరి గురించి కాదు, కొందరి గురించి మాత్రమే. సో కాల్డ్ కొందరి గురించి మాత్రమే. ఇది మూవీలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, కావాలని నెగిటివ్ చెప్పి పాజిటివ్ అనేది ఇగ్నోర్ చేస్తారు. అది ఎందుకనేది మీకే తెలవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు సగానికి సగం మంది ఎప్పుడు మూవీ సెట్లో కూడా పోయి ఉంటారు. ఎడిటింగ్ స్టూడియోస్కి అసలుకి పోయి ఉంటారు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, దీని గురించి అసలు ఐడియానే ఉండదు. కానీ ఒక 50,000 ఫోన్ పట్టుకొని వచ్చి రివ్యూలు మాత్రం ఇచ్చేస్తారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మూవీలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నప్పుడు రెండు చూపించాలి. కానీ మీరు టార్గెట్ చేసి ఒకటి చూపించారని అంటే రేపొద్దున ఈ వ్యూయర్ మూవీకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అరే మొత్తం నెగిటివ్ చెప్పిండి అన్న, పాజిటివ్ చెప్పలేదని చెప్పేసి మీ విన్నే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అయినా అసలు మీకు అవసరం లేదనుకో, మీకు పేటీఎం ఉంటే సరిపోతుంది. ఒకటి అడుగుతాం మీ అందరికి, మీరు రివ్యూ ఇచ్చే ముందు ఒకటి గుర్తుపెట్టుకున్నారా? ఒక్క మూవీ బయటికి రానికి కొన్ని వేల మంది కష్టపడతారు. అది మీకు తెలుసా? వీళ్ళు బిజినెస్ చేస్తారు కదా, అమౌంట్ వస్తాయి కదా అని అంటే ఒకటి చెప్తాను, బట్టల షాపోడు నీ కోసము నువ్వు బర్వాత ఉండద్దు అని చెప్పి బట్టలు తయారు చేయలే. వాన్ బిజినెస్ అయితే అది చేసుకున్నాడు, అది నీకు అవసరం. ఇది నీకు ఎంటర్టైన్మెంట్. దీన్ని అట్లనే చూడు, ఎంటర్టైన్మెంట్ లెక్కనే చూడు. పర్సనల్ తీసుకోకూడదు. ఆ హీరో నాకు నచ్చడు కదా అని చెప్పేసి నీ ఇష్టం ఉన్నట్టు వాడడం. ఇది అందరికి హీరోలకు చెప్తున్నా, ముందే చెప్తాను. ప్రభాస్ మూవీస్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, సో వాళ్ళు ఇంకే వేరే హీరోలైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసేటప్పుడు దాని వెనకాల ఒక 1000 మంది కష్టం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇచ్చే 100 రూపాయలల్లా 3-4 రూపాయలు ఒక ఇంటికి పోతాను. నీకు తెలుసా? రివ్యూ పేరుతో వాళ్ళు పొట్టగొడుతున్నావు తెలుసా? ఇండైరెక్ట్ గా వాడేవాడు వచ్చి టమాటాలు ఇస్తా అంటాడు, వీడేవాడు వచ్చి వట్టకాయలు ఇస్తా అంటాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి ఇస్తా అంటాడు. ఏంది పంచాయతీ అంతా? షార్ట్ ఫిల్మ్ కూడా తీసి ఉండవు నీ జన్మల, మూవీకి రివ్యూ ఇస్తున్నావు అంటే చెప్పడం ఈజీ. ఎట్లా అంటే మింగలేక మంగళవారం టైప్. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ మాటలని మనం నమ్ముతాం. వ్యూవర్స్ కూడా ఒకటి అడుగుతున్నా, మీకంటే ఒక ఓన్ టేస్ట్ లేదా? వాడే చెప్తే అదేనా? ఇప్పుడు ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములకి సేమ్ టేస్ట్ లేవు. వాడు చెప్పింది నువ్వు ఎట్లా అనుకుంటావు? అది నీకు నచ్చచ్చు కదా. ఇగో ఇప్పుడు ఫ్యాన్స్ గురించి మాట్లాడదాం. ఫ్యానిజం చేయండి, కాదంటే ఫ్యానిజంకి ఎగనిస్ట్ కూడా కదా, కానీ లిమిట్లు ఉంటే బాగుంటుంది. అది ఏదైనా లేదని బట్టలు చింపుకుంటా, కోసుకుంటా, వట్టలు కోసుకుంటా అంటే ఇక నీ కర్మది. ఇక్కడ బట్టలు చింపుకుంటా మళ్ళీ వేరే లెక్క అనుకోకు, అది జస్ట్ ఊదా పదం అంతే. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఆ హీరో నాకు నచ్చడుగా అని చెప్పేసి వీళ్ళు ట్రోల్ చేయడం, ఆ హీరో నచ్చలేదని వీళ్ళు ట్రోల్ చేయడం, ఇదే జరుగుతుంది. అరే మనం యూనిటీ ఉండాలి బై. వాళ్ళు మంచిగా ఉంటారు. ఇంకొకటి వాళ్ళు నీకు ఏం బెటరు, నువ్వు వీడంతా బట్టలు చింపుకున్నా వాళ్ళకి తెలియదు. దీనికోసం నువ్వు చేసేది అంతా చేయండి, ఫ్యానిజం చేయండి. అరే నేను కూడా ఒక హీరోకి ఫ్యానే, కానీ నేను ఎప్పుడు పోయి ఫస్ట్ డే చూసి అట్లా ఉండదు. ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి చూస్తా. అది నా మెంటాలిటీ. వీళ్ళని టార్గెట్ చేయడం, వీళ్ళు అన్నారు అని చెప్పి వాళ్ళని ఎందుకు రీ పంచాయతీలు అంది? ఏమొస్తుంది మీకు? వాళ్ళు మంచిగానే ఉంటారు, పోయేది మీరే.